ఇది శాశ్వతమైన సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే శ్రేష్టమైన కథ, సత్య హరిశ్చంద్రుని కథ. ధర్మమే దైవం, రాజా హరిశ్చంద్రుని అద్భుత గాథ. ప్రారంభం. సనాతన ధర్మంలో సత్యానికి, ధర్మానికి అగ్రస్థానం ఉంటుంది. అలాంటి ధర్మాన్ని ప్రాణాల కంటే మిన్నగా పరిగణించిన మహానుభావుడు రాజా హరిశ్చంద్రుడు. ఒకప్పుడు హరిశ్చంద్రుడు ధర్మనిపుణుడైన రాజు. ఆయన రాజ్యంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు. ఒకసారి విశ్వామిత్ర మహర్షి అతని ధర్మ నిష్ఠను పరీక్షించాలనుకున్నారు. అతని వద్దకు వచ్చి, మీ రాజ్యం నాకు దానం ఇవ్వండి అన్నారు. రాజు స్వచ్ఛందంగా తన రాజ్యాన్ని, సంపదను విరాజిస్తూ భార్య తారమతి మరియు కుమారుడు రోహితాశ్వతో అడవిలోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు మరింత పరీక్ష చేయాలని అనుకొని హరిశ్చంద్రుని వద్ద మిగిలిన దానాన్ని కూడా కోరాడు. దాన్ని తీర్చడానికి హరిశ్చంద్రుడు తాను ఒక శ్మశాన గేటుగాడిగా ఉద్యోగం తీసుకున్నారు. భార్య తారమతిని, కుమారుడిని వేరే ఇంట్లో పనిమనిషిలా అమ్మివేశారు. చివరి పరీక్ష. ఒక రోజు రోహితాశ్వ సర్పకాటు వలన మరణించాడు. తారమతి కన్నీళ్లతో కుమారుడి మృతదేహాన్ని తీసుకుని శ్మశానానికి వచ్చి, తన భర్త హరిశ్చంద్రుని వద్దకు వచ్చి అంజలిగా అడిగింది, మన బిడ్డను దహన సంసాకారం చేయనివ్వు రాజా. అయితే హరిశ్చంద్రుడు ధర్మాన్ని అతిక్రమించలేదు. ఇది నా ఉద్యోగం, కర్మను పాటించాలి. మీరు దహన రుసుము చెల్లించాలి, లేకపోతే నేను అనుమతించలేను అన్నారు. తారమతి కన్నీళ్ల మధ్య తన మాంగల్య సూత్రాన్ని తీసి అందజేసింది. హరిశ్చంద్రుడు కన్నీళ్లు ఆపుకుంటూ దాన్ని రుసుముగా స్వీకరించాడు. కుమారుడి శవాన్ని స్వయంగా దహనం చేశాడు. దివ్య ప్రత్యక్షం. ఆ సమయంలో దేవతలు, శివుడు, విష్ణువు ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారు. హరిశ్చంద్ర, నీవు ధర్మాన్ని జీవితం కన్నా ఎక్కువగా గౌరవించావు. ఇది ధర్మ విజయం. దేవతలు ఆశీర్వదించి రోహితాశ్వుని జీవితం తిరిగి అందించారు. రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు. హరిశ్చంద్రుడు మరింత మహిమతో పాలించసాగాడు. కథ యొక్క బోధ. ఈ కథ ద్వారా సనాతన ధర్మం మనకు చెప్పే పాఠాలు. సత్యమే పరమోన్నతమైన ధర్మం. ధర్మం కష్టకాలంలోనైనా విడువకూడదు. త్యాగం ధర్మరక్షణకై చేసినప్పుడు దైవ అనుగ్రహం లభిస్తుంది. దేవుడు నమ్మకాన్ని పరీక్షిస్తాడు కానీ ఎప్పటికీ మోసం చేయడు.